అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. హాయ్ బాగున్నారా? ఇక్కడ ప్రతి ఒక్క ఆడవాళ్ళు బంగారు కొండ వచ్చాం దేవర కొండ. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. నిజంగా దేవరకొండకు వచ్చాము. ఈ దునియాకి అండ దండ ఈ దేవరకొండ. ఇక్కడ ఆడవాళ్ళు అబ్బబ్బో బంగారు కొండ. వాళ్ళ ఎనర్జీకి వేయాలండి పూల దండ. వీళ్ళ అందాన్ని చూసి దిగొస్తుంది చెట్టు మీద తొండ. వెల్కమ్ టు దేవరకొండ. సో దేవరకొండలో మా ఆడవాళ్ళు మీకు జోహార్లు. మహిళలు అందరూ రెడీగా ఉన్నారు, నేను రెడీగా ఉన్నాను. రెడీ ఉన్నారా? స్టార్ట్ చేసి ఇంతసేపు అయింది. ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ ఏర్రా. ఎందుకంటే మా ఆడియన్స్ ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ కోసం వెయిట్ చేస్తారు. ఎందుకంటే మామూలు పులులు సింహాలు వస్తున్నాయి. లెట్స్ వెల్కమ్ దెమ్. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. నాకు ఇష్టమన్నది మనీ. నా పేరు రాణి. ఏం చేస్తామా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అసలు నగలు చీరగట్టు చాలా అందంగా ఉన్నారు. ఎప్పుడు ఇలానే ఉంటారా లేకపోతే మా కోసం స్పెషల్ గా ఇలానా? ఇప్పుడు ఇలాగే ఉంటుంది సార్. కొంచెం స్పెషల్. రవి గారు వస్తున్నారు కదా. బాబా తమ్ముడు వస్తున్నాడు కాబట్టి తమ్ముడు కోసం స్పెషల్ గా. తమ్ముడు కాదా? కొడుకు వయసు అంటే మాక్సిమం నేను అన్నా అనుకున్నా. అబ్బా అందుకే అంత అవకాశం ఇవ్వను. ఈవిడికి మనవడు అంటే ఓకే. అమ్మా మీ పేరు? స్నేహ. స్నేహ గారు ఏం చేస్తుంటారు? డిగ్రీ కంప్లీటెడ్. డిగ్రీ కంప్లీటెడ్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేద్దామని? ఇంకేమనుకోలేదు, ఆలోచిస్తున్నా. అది ఎందుకు అనుకోవడం? అవును. ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది. ఎట్లా వస్తే అట్లే పోవాలి, గాలి ఎట్లా వస్తే అటు పోవాలి అంతే. అమ్మ మీ పేరు? నా పేరు శిరీష. శిరీష గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్ని నెలల నుంచి అట్లా పని చేస్తున్నారు? జీతం వస్తుందా? లాక్కుంటున్నారా? లాక్కుంటారు కదా మీరు. అసలు రావట్లేదండి. లాక్కోవడానికి చాయిస్ ఎక్కడిది? ఏంటండి అసలు ఏ ప్రపంచంలో ఏదైనా అతి కష్టమైన ఉద్యోగం ఉందంటే అది హౌస్ వైఫ్ ఉద్యోగమే. లేదండి. థ్యాంక్లెస్ జాబ్. రాంగ్ రాంగ్ రాంగా? నిజంగా అండి చాలా కష్టం. మగాడి కష్టాలు ఎవరికి తెలుసండి? ఆడవాళ్ళదే కూల్ లైఫ్, హ్యాపీ లైఫ్. ఆడవాళ్ళది కూల్ లైఫ్, సూపర్ లైఫ్. హౌస్ వైఫ్ పని ఒక్క రోజు మొగుళ్ళని చేయమని నా వల్ల అయితే నా సినికి షార్ట్ అవుతుంది. చిన్న బేబీ అప్పుడు పిల్లల్ని మిస్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతారు. మేము వెళ్ళిపోతే అది వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళు ఇల్లు నడిపినకి ఇద్దరు కష్టం ఉంటది. కానీ ఎందుకండి నడపడం? కానీ నేను ఇక్కడ అంటానంటే హౌస్ వైఫ్ అనేది థ్యాంక్లెస్. ఎందుకంటే మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఫ్యామిలీ బాగుండాలని చూసుకుంటారు, కానీ ఎవరు వచ్చి రాత్రికి థ్యాంక్ యూ అని చెప్పరు. కానీ నేను ఈ స్టేజ్ నుంచి హౌస్ వైఫ్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తా. అది ప్రతి మొగాడు చెప్పాలి ఎప్పుడో ఒకసారి. అమ్మ మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు. ఆహా, ఆ శ్రీదేవి గారు లాగానే అందంగా ఉన్నారు. మీరు సినిమాలో ట్రై చేయలేదండి? ఎందుకండి? అంటే చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయిపోయింది. ఆ అవకాశం మా వారి ఇవ్వలేదు. ఓ మీ లైఫ్ లో కూడా బోని కపూర్ ఉన్నారనమాట. బాగున్నారు కదా, అందరు బాగున్నారు కదా. వర్క్ చేయట్లేదు, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే మేడం మీ పేరు? అబద్ధానికి తోడు అవసరం, నిజానికి ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ. ఆ ధైర్యానికి నిదర్శనమే ఈ సరిత. తగ్గేదేలే. మీ పేరేంది? అబద్ధమా? సరిత అన్న మీరు మిస్ అయ్యారు. ఓ నీ పేరు సరిత. ఓ నేను నాకు ఎందుకు క్లాస్ పీక్తుంది అంత రొటీన్ గా ఉంటే ఏముంటుందని. కానీ ముందే చెప్పు క్లాస్ పీక్తున్నా చెప్పి చెప్తే అర్థమవుతుంది. సడన్ గా అబద్ధం అంటే నేనేం అబద్ధం చెప్పా నేను అనుకున్నా. సో మిమ్మల్ని కూడా అందరినీ డైలమాలోకి తీసుకెళ్ళి మిమ్మల్ని కూడా డైలమాలోకి తీసుకెళ్ళాలి కదా. గ్రేట్ అండి, మీరు చాలా గ్రేట్ అండి. ఏం చేస్తుంటారు? వర్కింగ్ యాజ్ ఎ నర్సింగ్ ఆఫీసర్. నర్సింగ్ ఆఫీసర్. ఓ వెరీ గుడ్. అంటే మళ్ళీ ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? చేసుకోవాలి, తప్పదు కదా యాజ్ ఎ ఫీమేల్. యాజ్ ఎ ఫీమేల్. సో ఫీమేల్ హ్యావ్ ఎ మోర్ రెస్పాన్సిబిలిటీస్ కదా. వి హ్యావ్ టు కోఆర్డినేట్ బోత్. వి రెస్పెక్ట్ దట్. అందుకే అంటాం ఆడవాళ్ళు తీసుకొచ్చావు ఇవేంది ముళ్ళులున్నాయి. ఓ గడ్డ. మా దేవరకొండలో ఇది ఎక్కువ ఉంటుంది, అందుకే పెట్టా మీకు. ఏందో నాకేం పెట్టినావు? పూలకు పెట్టినావు, నాకు పెట్టలే గడ్డి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ పేరమ్మా? అనుష. అనుష గారు ఏం చేస్తుంటారు? రీసెంట్లీ మ్యారీడ్ హౌస్ వైఫ్. రీసెంట్లీ మ్యారీడ్ హౌస్ వైఫ్.
ఇప్పుడే మ్యారేజ్ అయిపోయింది, అప్పుడే హౌస్ వైఫ్ డ్యూటీలో అంటే ఎక్కేశారు. లేదు బ్యూటిషియన్ కి వెళ్దామని. బ్యూటిషియన్ కోర్స్ చేద్దామని, బ్యూటిషియన్ అవుదామని. Yes. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉందిగా, అవును. ఇంకేంది తోపు బ్యూటిషియన్ అవుతాను ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే. ఆల్ ది బెస్ట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి పోటీ షురూ చేద్దాం. డంషరాట్స్ ఆడుతున్నాం ఫస్ట్ రౌండ్. ఓకేనా? ఒక సినిమా పేరు, ఒక పాటనో, ఒక డైలాగ్, ఒక సామెత చెప్తా. మీరు యాక్షన్స్ చేయాలి. పొరపాటున నోరు విప్పారు అని అంటే డిస్క్వాలిఫై. అక్కడ మీరు చెప్పలేకపోతే అవతల టీం కి కూడా ఛాన్స్ వస్తుంది. వాళ్ళు చెప్తే వాళ్ళకి కూడా పాయింట్లు వస్తాయి. ఫస్ట్ ఎవరితో ఆడదాం? ఏ టీంతో ఆడదాం? మీ టీంతో ఆడతాం. నేను మీకు ఇప్పుడు ఒక సినిమా టైటిల్ చెప్తా చెవులో, అది మీరు యాక్టింగ్ చేయాలి. ఇది పొరపాటున మీరు యాక్టింగ్ చేసేటప్పుడు లిప్ మూమెంట్ ఇచ్చారనుకో అంతే, ఆడనే డిస్క్వాలిఫైడ్. ఫస్ట్ నేను మీకు ఇచ్చేది సినిమా పాట. 3, 2, 1 మౌత్ క్లోజ్. 30 seconds స్టార్ట్ నౌ. చిన్న బాబు. అందం. అందం నాది. అందమా అందుమా అందం నాకు. 3, 2, 1. టైం అప్. నువ్వు నీ యాక్టింగ్ తక్కువ, ఇవి ఎక్కువైంది. అంత ఈజీ పాట చెప్పిన మీరు చెప్తే మీకు పాయింట్ వస్తుంది. నాదానా నీకోసాదానా చిన్నదానా ఓసి చిన్నదానా ఆశ పెట్టేసి పోవాకే కుర్రాదనా. రాంగ్ ఆన్సర్. సరే, ఇందులో ఒక స్టెప్ ఉంటుంది. నేను ఏ పాట చెప్పినో మీ ఇద్దరికి చెప్తున్నా. ఎవరైతే ఫస్ట్ పాట పాడతారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. మిగతా సైలెంట్గా ఉండండి. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ. రైట్ ఆన్సర్. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ. అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. పుచ్చేడ కోనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పునా. సినిమా టైటిల్ ఇస్తున్నా. సినిమా టైటిల్ చాలా ఈజీ. దీనికి కూడా పాయింట్ రాలేదంటే ఇంకా నోరు క్లోజ్. ఓకే, గో ఫర్ ఇట్. చింతకాయ రవి. చింతకాయల రవి. చింతకాయల రవి రైట్ ఆన్సర్. నేను ఇచ్చేది మీకు ఒక సామెత. నువ్వు అందరూ. డబ్బు. డబ్బు. డబ్బులు ఆయనకిస్తున్నావా? అందరు కలిసి డబ్బు ఇడికిస్తే 3 పూటలు తింటాడా? ఫస్ట్ నువ్వు నువ్వు మనం. నువ్వు అత్త సొమ్ము అల్లుడు దానం. అత్త సొమ్ము అల్లుడు దానం. అత్త సొమ్ము అల్లుడు దానం రైట్ ఆన్సర్. సాంగ్ కథ చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా. ఏ లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా. లౌడ్ సాంగ్ కథ చిచ్చా. సో మీరు ఆడి 2 పాయింట్స్ గెలుచుకున్నారు. వీళ్ళు ఆడకుండానే 1 పాయింట్ గెలుచుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పకపోతే వీళ్ళకి వస్తాయి పాయింట్లు, వీళ్ళు చెప్తే కనుక. ఓకేనా? ఫస్ట్ పాట. డైలాగ్ సినిమానా సాంగా సార్? నాకు కూడా తెలియదు. సాంగ్ 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 సాంగ్. ఇది కూడా సాంగే. అరే ఎందుకు రైడ్ చీకటిగా ఉంది. 5, 4. మస్క మస్క చెట్టు. మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. పాయింట్ వచ్చింది. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఇప్పుడు మీకు 2 పాయింట్లు. నెక్స్ట్ మీకు ఇచ్చేది సినిమా టైటిల్. ఓకే, చాలా ఈజీ.
సూపర్. రాఖీ. రాఖీ చెల్లి అన్న చెల్లెలు రవి గారు. రక్షబంధన్ అన్న చెల్లెలా బాయ్. అమ్మాయి అమ్మాయి అన్న చెల్లెలు పెళ్లి కూతురు. టైమ్ అప్. చెప్పండి. బ్రదర్ బ్రదర్. బ్రో బ్రదర్స్ బ్రో సినిమా పేరు బ్రో. ఈ సినిమాలో హీరో అల్లరి నరేష్ గారు. అరుంధతి తెలుసు కదా సినిమా, అందులో పశుపతి తెలుసు కదా, అందులో అనుష్కని ఏమంటాడు? జేజమ్మ అరుంధతి జేజమ్మ బొమ్మాలి. బొమ్మాలి. సినిమా పేరేంటి? బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. రైట్ ఆన్సర్. బ్రదర్ ఆఫ్ బొమ్మాలి. ఇప్పుడు మీకు 3 పాయింట్స్, మీకు 2 పాయింట్స్. ఇది చెప్తే డ్రా అవుతుంది. అది ఇలా వచ్చింది వీళ్ళు చెప్పారంటే వీళ్ళు గెలిచిపోతారు. దేవరకొండలో ఏమవుతుందో ఈ రోజు చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ నేను మీకు ఇచ్చేది ఒక సామెత. చాలా ఈజీ సామెత ఇది. అటు పక్కన పెళ్ళి భార్య తాళి 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం. రైట్ ఆన్సర్. సో ఫస్ట్ రౌండ్ దేవరకొండల విన్నర్స్ 3000 రూపీస్ గెలుచుకున్నారు. సెకండ్ రౌండ్ దేవరకొండలో రౌండ్ ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఈ బ్యాగ్ ఇస్తా, ఈ బ్యాగ్ తీసుకెళ్ళి అట్లా వేయండి. అంత దరిద్రం కాకుండా మంచిగా వేయండి. అలా పడాలి. అలా పడింది అనుకోండి 500 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఇక్కడ ఇచ్చేస్తా. సో ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరి చేతిలో అయితే గిఫ్ట్ ఉందో వాళ్ళు, ఎవరి చేతిలో గిఫ్ట్ లేదు. రవి గారు మీరు వస్తున్నారని చిన్న గిఫ్ట్ నా తరపున. అమ్మా నేను చిన్నవి తీసుకోవట్లేదు అమ్మా, పెద్దవి తీసుకుంటా ప్లీజ్. పెద్దది కావాలంటే మళ్ళీ తెచ్చిస్తాను. ప్లీజ్ అదే తెచ్చినప్పుడు అది ఇది 2 కలిపి తీసుకుంటానమ్మా. చూస్తూ కూడా వెయిట్ ఏం అనిపించట్లేదు. రాధాకృష్ణుడు. అంత వెయిట్ ఉందా? ఓపెన్ చేయనా ఇక్కడే? చేయండి. కృష్ణుడు లాగా అన్నమాట. మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా. అమ్మా మీరు మంచిగా రాధాకృష్ణుల వారిని ఇచ్చారు కాబట్టి క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త వినండి. శ్రీకృష్ణుడు వాళ్ళ మమ్మీ డాడీ పేర్లు ఏంటి? ఒరిజినల్ కంసుడు, అమ్మా కంసుడు ఏందమ్మా? అమ్మా మీరు అర్జెంటుగా ఇక్కడికి పోయి గేమ్ ఆడండి. మీరు వేసేసి వెళ్ళిపోండి. కృష్ణ 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 క్షమించు. దేవుడు ఉన్నాడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మేడం రండి మేడం, మీరు చాలా ఇంటెలిజెంట్ కనబడుతున్నారు. రండి. ఈవిడ చాలా ఇంటెలిజెంట్ కనబడుతుంది, బాగా చదువుకుంది కాబట్టి డెమోక్రటిక్ కంట్రీస్ గురించి అడుగుతున్నాం. ఎన్ని కంట్రీస్ మన డెమోక్రసీ పాలిస్తున్నాయి? చాలా ఈజీ. ఆప్షన్స్. టెన్షన్ కి ఏం గుర్తు రావట్లేదు. టెన్షన్కి ఏం గుర్తు రావట్లేదు. ఈజీగా మీ ఆయన పేరేంటి? రాము. ఇది ఎట్లా గుర్తొచ్చింది మరి? ఇది గుర్తొచ్చింది కదా, అవి కూడా అట్లనే గుర్తొస్తాయి. అది కాదు కానీ ఎన్ని ఖండాలు ఉన్నాయి? మ్యాప్ ఉందా మీకు? ఖండాల గురించి తెలుసు కదా, ఎన్ని? 7. 7. అందులో ఏవైనా 3 చెప్తావా? ఆసియా, ఆసియా, ఏషియా,
ఆఫ్రికా, ఆఫ్రికా, సౌత్ ఏషియా, ఆఫ్రికా, సౌత్ అరేబియా, వస్తా టెన్షన్ వద్దు. మీ ఆయన పేరు గుర్తుంది కదా మీకు. ఆస్ట్రేలియా, ఇప్పుడు ఈ 3 లైన్ గా చెప్పి. ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, 500 రూపీస్. సరే నెక్స్ట్ ఇప్పుడు సినిమా నాలెడ్జ్ ఎవరికి బాగుంది? రండి మేడం, మీరు అప్పటి నుంచి చేయలేపుతారు. సినిమా నాలెడ్జ్ ఉందిగా? కొంచెం అలా అలా. కన్నాంబ అంత ఓల్డ్ సినిమా కాదు అది. సినిమానే సినిమా నాలెడ్జ్ అంటే కాకపోతే నాకు వద్దు అని వచ్చినావు. అంత ఓల్డ్ రాదు. శ్రీదేవి గారు, ఆర్జీవి వెంకటేష్ గారు, ఈ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా చెప్పండి. శ్రీదేవి గారు, ఆర్జీవి వెంకటేష్ ఈ ముగ్గురు కలిసి ఒక సినిమా తీశారు. అద్భుతమైన సినిమా. అందులో ఒక పాట కూడా ఉంటది. రాత్రి జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా. ఇది ఈ పాట ఏ సినిమాలో ఉన్నది? క్షణ క్షణ. రైట్ ఆన్సర్. అమ్మయ్యా. వెళ్ళండి, అందరికి ఒకటే ఛాన్స్. అయ్యో, యూత్ ని పిలవాలి. నా ఏజ్ వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? నా ఏజ్ వాళ్ళు, అమ్మా, దారణ నా ఏజ్. వాట్స్ నేమ్? భవ్యశ్రీ. భవ్యశ్రీ, ఏం చేస్తుంటావు? సెకండ్ ఇయర్. ఏం సెకండ్ ఇయర్? ఇంటర్ సెకండ్ ఇయర్. నాకంటే 5 years పెద్ద నాను. ఓకే, ఈజీ క్వశ్చనా కష్టమైన క్వశ్చనా? ఈజీ. ఈజీ క్వశ్చన్. ఏ జంతువు, ఒక జంతువు ఉందంట, ఆ జంతువు తల ఎత్తి ఆకాశాన్ని చూడలేదంట. ఏ జంతువు? క్యామెల్. క్యామెల్. క్యామెల్ తలెత్తి ఆకాశాన్ని చూడలేదా? ఆ మబ్బులే ఇంటి నుంచి పోతుండే దానికి. క్లూ ఇస్తా. మా నాన్న నన్ను రెగ్యులర్ గా అంటాడు. అది ఎందుకో నాకు అనిపిస్తుంది మీ ఇంట్లో కూడా నిన్ను అదే అంటారు. గాడిది. మీ ఇంట్లో గాడిద అంటారా? నాకు తెలిసిపోయింది. కానీ నన్ను అయితే మా డాడీ అట్లా అన్నాడు. మా డాడీ ఇంకా ముద్దుగా అంటాడు. నానా బురదలో 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 అది బతుకుతుంది, నువ్వు బతుకుతావు. నిన్ను గార్దని పిలుస్తారు, మా అయ్య నన్ను పందని పిలుస్తారు. అది కానీ నాకు ఆకాశం కనబడుతుంది. అదే చెప్తుంటా నేను మా నాన్నకి. From Pandi to Gardi. దేవరకొండలో అందమైన మహిళలందరూ రెడీగా ఉన్నారు. 3rd రౌండ్ ఆడడానికి. ఎంతమంది ఆడాలని ఉంది చేయొద్దండి. ఈరోజు బాగా ఎనర్జెటిక్ గా పరిగెత్తగలుగుతారు. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు లేవో వాళ్ళ ఇంటికి వెళ్ళి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే వాళ్ళని పార్టిసిపేట్ చేయనిస్తాం. అలానే కాదు, ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని లోపల లాగేస్తాం. మ్యూజిక్ వేసుకోరా. గిట్ట మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసులు 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 విసులు. ఓకే, సో గేమ్ ఏంటంటే ఇద్దరు సేమ్ టైంలో ఆడతారు. ఒకరి చేతిలో ఈ ఎక్స్టెండెడ్ చాట ఇస్తా, ఒకరేమో వీపుకి తగిలించుకుంటారు బాస్కెట్, ఒకరేమో బెలూన్ ఊదుతా ఉంటారు. మీ టీంలో బెలూన్ ఊదిన వాళ్ళు బెలూన్ కట్టేసి కింద వేసేస్తే వెనకాల బాస్కెట్ వేసుకున్న వాళ్ళు ఈ చాటతోని ఆ బెలూన్ ని లేపి ఆ బాస్కెట్ లో వేసుకోవాలన్నమాట. 1 minute లో ఎవరు ఏ ముగ్గురు అయితే ఎక్కువ బెలూన్స్ ఆ బాస్కెట్ లో కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. కానీ బెలూన్ సైజ్ కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి. ఓకేనా? గో. Al Pacino, what you want to tell me no? Del casino,
casino. Welcome on the don't say no. Lip me no, hip me no. Gucci Gucci casino. Apulelu, hipulelu. Hakkalichi Kashmiro. Dhoom dhamaka, full tadaka. Yahi moka aaja re. Inta daka, bachinaka. Banke tufan chha ja re. Tera jaisa aur koi nahi dooja re. Maro, Five, 4, 3, 2, 1. Time up. Time up. Me score 2. 1, 2, 3, 4. Round winner. Congratulations, 3,000 rupees. Alright, so చూసారు కదా దేవరకొండలో అద్భుతమైన ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు